హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ కుమార్ కారా. మనకి రజనీష్ కుమార్ ప్లేస్లో కొత్త చైర్మన్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దినేష్ కుమార్ కారా అయితే నియమితులవడం జరిగింది. Who has recently appointed as the new Chief Financial Officer CFO of State Bank of India? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త CFOగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ చరణ్జీత్ సింగ్ ఆట్రా. Who among the following has been appointed as the Director General of BCAS? క్రింది వానిలో BCAS డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఎంఏ గణపతి. బీసీఏఎస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. సో దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎంఏ గణపతి అయితే నియమితులవడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బెంగాల్ పియర్లెస్ హౌసింగ్? బెంగాల్ పియర్లెస్ హౌసింగ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, మనకి ఇది బెంగాల్ పియర్లెస్ కంపెనీ అనేది ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగోలీని అయితే అపాయింట్ చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ విత్ చార్టర్ ఫర్ ద కస్టమర్ అవేర్నెస్ క్యాంపెయిన్? కస్టమర్ అవగాహన ప్రచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ నటుడిని నియమించింది? ఓకే, ఆన్సర్ వచ్చి అమితాబ్ బచ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ అడ్వైజర్ ఫర్ హడిల్? హడిల్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ మరియు సలహాదారునిగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ వచ్చి అజింక్య రహానే. విచ్ స్టేట్ హ్యాస్ బ్యాగ్డ్ ద ప్రెస్టీజియస్ పాటా గ్రాండ్ అవార్డ్ 2020 ఫర్ మార్కెటింగ్ ఫర్ ఇట్స్ హ్యూమన్ బై నేచర్ క్యాంపెయిన్? హ్యూమన్ బై నేచర్ ప్రచారం కోసం మార్కెటింగ్కి సంబంధించి ప్రతిష్టాత్మక పాటా గ్రాండ్ అవార్డు 2020ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ వచ్చి కేరళ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ లోగో ఆఫ్ ద స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త లోగోను క్రింది వానిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కిరణ్ రిజ్జు. స్పోర్ట్స్ మినిస్టర్ అయిన కిరణ్ రిజ్జు వచ్చి ఈ స్థాయికి సంబంధించి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొత్త లోగోను అయితే ఆవిష్కరించడం జరిగింది. 2020 కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీ సిఆర్ఐ ఇండెక్స్ ఇండియా ర్యాంక్? సిఆర్ఐ 2020 ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఓకే, సిఆర్ఐ అంటే కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ. సిఆర్ఐ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 129. ఓకే, అవుట్ ఆఫ్ 158 కంట్రీస్ ఇండియా ర్యాంక్ వచ్చి 129th ప్లేస్లో ఉంది. నార్వే వచ్చి టాప్ ప్లేస్లో నిలిస్తే సౌత్ సూడాన్ వచ్చి లాస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. Which of the following state government has announced the launch of Digital Seva Setu program for rural areas? గ్రామీణ ప్రాంతాల కోసం డిజిటల్ సేవా సేతు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ఈ క్రింది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఓకే, మనకి ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే గుజరాత్ స్టేట్. హూ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ గార్డ్? నేషనల్ సెక్యూరిటీ గార్డ్గా అదనపు ఛార్జ్ ఎవరికి ఇవ్వబడింది? ఓకే, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ అయిన ఎస్ఎస్ దేశ్వాల్కే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్సీగా అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజన్స్ ఆఫ్ రైల్వే హ్యాస్ లాంచ్డ్ ద ఆపరేషన్ మై సహేలి టు ఎన్హాన్స్ ద సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ ప్యాసింజర్స్? మహిళా ప్రయాణికుల భద్రతను పెంచడం కోసం రైల్వే యొక్క ఏ జోన్ మనకి ఆపరేషన్ మై సహేలిని ప్రారంభించింది? ఆన్సర్ సౌత్ ఈస్టర్న్ రైల్వే. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద కాఫీ టేబుల్ బుక్ బాపు ద అన్ఫర్గెటబుల్? మనకి కాఫీ టేబుల్ బుక్ అయిన బాపు ద అన్ఫర్గెటబుల్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ మనీష్ సిసోడియా. ద వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసురా టేల్స్ ఫర్ కిడ్స్ బుక్ ఆథర్? ఓకే, ది వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసురా టేల్స్ ఫర్ కిడ్స్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆనంద్ నీలకంఠన్. డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం బుక్ ఆథర్? డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ పద్మపాణి బోరా.
Who among the following has won the gold medal in the 10-meter air rifle event of International Online Shooting Championship? ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో క్రింది వాణిలో ఎవరు స్వర్ణ పథకం సాధించారు? ఆన్సర్ విష్ణు శివరాజ్ పాండియన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ deferred the implementation of Basel III provisions aimed COVID-19 uncertainty to which of the following date? ఆన్సర్ April 1st, 2021. బొంగో సాగర్ bilateral naval exercise held between India and which country? బొంగో సాగర్ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం భారతదేశం మరియు ఏ దేశం మధ్యలో జరుగుతుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. Which state launched the పతాశ్రీ అభియాన్ స్కీమ్ టు రిపేర్ ద 7,000 రోడ్స్ ఇన్ ద స్టేట్? రాష్ట్రంలోని 7,000 రోడ్లను మరమ్మతు చేయడం కోసం పతాశ్రీ అభియాన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ స్టేట్. విచ్ కంట్రీ టు సెండ్ ద ఫస్ట్ ఎవర్ ఆస్ట్రాయిడ్ మైనింగ్ రోబోట్ ఇన్ టు ద స్పేస్? మొట్టమొదటి గ్రహశాఖల మైనింగ్ రోబోట్ను అంతరిక్షంలోకి పంపిన దేశం ఏది? ఆన్సర్ చైనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ లాంచ్డ్ ద అనదర్ ఫ్లైట్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నేమ్డ్ ఆఫ్టర్ లేట్ ఆస్ట్రోనట్ కల్పనా చావ్లా? దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా పేరుతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మరొక విమానమును క్రింది కంపెనీల్లో ఏ కంపెనీ ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ నాథ్రోప్ గ్రూప్. Who among the following has recently inaugurated the renaming of Naugar railway station to Siddharthanagar railway station situated at Siddharthanagar district in Uttar Pradesh? ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఉన్న నౌగర్ రైల్వే స్టేషన్ పేరును సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్గా మార్చారో దాన్ని క్రింది వాణిలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ పీయూష్ గోయల్. రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ వచ్చి మనకి దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పూర్తిగా సౌరశక్తితో నడిచే విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం నిలిచింది? ఆన్సర్ పుదుచ్చేరి ఎయిర్పోర్ట్. పుదుచ్చేరి విమానాశ్రయం 100% సోలార్ పవర్తో నడిచే ఎయిర్పోర్ట్గా నిలవడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ద ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్? క్రింది వాణిలో ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ రతన్ టాటా. DRDO has conducted a successful flight test of which of the following missiles from Wheeler Island of the coast of Odisha? DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒడిశా తీరంలోని వీలర్ ద్వీపం నుండి ఇటీవల క్రింది వాణిలో దేనిని విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ స్మార్ట్. స్మార్ట్ ఫుల్ ఫామ్ వచ్చి సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పెడో. నజీబ్ తరైకే హూ పాస్డ్ అవే రీసెంట్లీ ప్లేడ్ క్రికెట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఇటీవల కన్నుమూసిన నజీబ్ తారాకే ఏ దేశానికి చెందిన క్రికెటర్? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. పుష్ప బావే హూ పాస్డ్ అవే రీసెంట్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 81 వాస్ డాష్? 81 సంవత్సరాల వయసులో ఇటీవల కన్నుమూసిన పుష్ప బావే ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ సోషల్ యాక్టివిస్ట్. వరల్డ్ వెజిటేరియన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ శాకాహార దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 1. ఇంటర్నేషనల్ కాఫీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ కాఫీ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 1. ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్? అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని క్రింది వాణిలో ఏ తేదీలో జరుపుకుంటాం? ఓకే, అక్టోబర్ 2 మనకి గాంధీ జయంతి రోజునైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ డే ఆఫ్ ఫార్మ్డ్ యానిమల్స్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? వ్యవసాయ జంతువులకు సంబంధించి ప్రపంచ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 2. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ స్పేస్ వీక్? ప్రపంచ అంతరిక్ష వారానికి సంబంధించిన ఇతివృత్తం థీమ్ ఏమిటి? ఆన్సర్ శాటిలైట్స్ ఇంప్రూవ్ లైఫ్. వరల్డ్ యానిమల్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ జంతు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం?
ఆన్సర్ అక్టోబర్ 4. ఓకే, అక్టోబర్ 4వ తారీఖున అయితే వరల్డ్ యానిమల్ డే, అక్టోబర్ 2నైతే మనకి ఫామ్ యానిమల్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ టీచర్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్? ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 5. మనకి సెప్టెంబర్ 5నైతే నేషనల్ టీచర్స్ డే, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం. వరల్డ్ టీచర్స్ డే, ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం అయితే అక్టోబర్ 5న జరుపుకుంటాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాబిటెట్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ ఆన్ ద ఫస్ట్ మండే ఆఫ్ ద అక్టోబర్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి సోమవారం నాడు జరుపుకునే ప్రపంచ నివాస దినోత్సవం హ్యాబిటెట్ డే యొక్క థీమ్, ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ హౌసింగ్ ఫర్ ఆల్, ఏ బెటర్ అర్బన్ ఫ్యూచర్. వరల్డ్ కాటన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ప్రపంచ పత్తి దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ అక్టోబర్ 7. సో గుజరాత్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ MOU విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇన్ ద వాటర్ సెక్టార్? మనకి గుజరాత్ గవర్నమెంట్ ఏ దేశంతో వాటర్ సెక్టార్కి సంబంధించి MOU చేసుకుంది అన్న ఆన్సర్ మీకు గుర్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.